ఈ మంచి ప్రభువునైనా అయ్యా అయ్యా అంతటినైనా అయ్యా మరి ప్రభునైనా అయ్యా ప్రార్థన అవసరాలతో ప్రభునైనా ప్రతి ఏంటంటే మీ సెలవునైనా ప్రార్థించటకు తండ్రి మరి ప్రభు నాయనా మీ దాసుడు ప్రభునైనా అయ్యా చచ్చిక నాయి గారికి మీరు అనుగ్రహించిన తలను బట్టి వందనాలు తండ్రి. ప్రతి ఉదయ కాలం నా తండ్రి నాయన మీ సన్నిధిని చేయబడుతున్నాను. ప్రతి దినపు ప్రార్థనాంశం ప్రభునైనా ఒక తండ్రినైనా మరి ప్రభునైనా ఆత్మీయ తండ్రినైనా అయ్యా ఉజ్జీవన రగిలించట్లుగా తండ్రినైనా ప్రభునైనా మరి అయ్యా తండ్రి మీ సెలవునైనా మరి ప్రతి ఉదయకాలం ప్రార్థిస్తున్న ప్రతి ఒక్క ప్రార్థన బట్టి ప్రార్థిస్తున్న ప్రతి ఒక్క తండ్రినైనా అయ్యా తండ్రినైనా వ్యక్తిని బట్టి కూడా మీకు కొంత తెలియపరుస్తున్నాం. ఎవరైతే ఉదయకాలం కొడుకుల తండ్రి ఈ విధముగా అయ్యా దిన ప్రార్థనాంశం మీద ప్రార్థిస్తున్నారో ప్రభునైనా వారందరిని బట్టి మీకు వందనాలు. అయ్యా వారందరి ప్రార్థన ద్వారానైనా మీరు గొప్ప కార్యం జరిగించబోతున్న దీన్ని బట్టి కూడా మేము అది తెలియపరుస్తున్నాం. అయ్యా మీకు స్తోత్రములు 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 తండ్రి. దేవ రక్షక మీకు స్తోత్రములు. ఈ ఉదయ కాలపునైనా తండ్రి నాయన ప్రార్థన అంశం నిమిత్తం ప్రార్థించి ప్రతి ఒక్క బిడ్డను జ్ఞాపకం చేసుకుని దీవించండి, ఆశ్రయించండి ప్రభు. అలాగనే ప్రభు దినపునైనా మీరు మాతో మాట్లాడినైనా మీ వాక్కును బట్టి కూడా మీకు కొంత తెలియపరుస్తున్నాం. రక్షక మీకు స్తోత్రములు 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 స్తోత్రములైనా మాతో మాట్లాడండి ప్రభు. నైనా మీరు మాట్లాడొచ్చిన తండ్రి మాకు అయా గ్రహింపగల హృదయాన్ని అయా మాకు దయచేయండి తండ్రి. మీకు స్తోత్రములు స్తోత్రములు తండ్రి. ఎవరితోనైనా మీరు ఏం మాట్లాడినాయనో ఆ వాక్కును ప్రభునైనా తండ్రినైనా మరి ప్రభు మేము తండ్రినైనా స్వీకరించు అడిగా తండ్రినైనా కృప చూపించమని ప్రార్థిస్తున్నాం. మీకు స్తోత్రములు. ఈ సమయం ఇప్పుడు ఆశ్రయించండి, బలపరచండి. మీకు ఈ మహిమ ఘనత ప్రభావం చెల్లిస్తూ యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో ఈ మనవులు మీకు సమర్పిస్తూ ఉన్నాము తండ్రి. ఆమేన్. 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 షలోమ్. ప్రైజ్ ది లార్డ్. అందరికీ వందనాలు. ఉదయకాల శుభములు. ప్రార్థించిన మీ అందరికీ ప్రత్యేకమైనటువంటి వందనాలు తెలియజేస్తాను. ఎక్కివించిన వారికి ఈ సమయంలో ఈ రోజుకి సంబంధించిన జ్ఞాపకం చేసుకున్నాం. దానికి స్తోత్రం. సో ఈ సమయంలో దేవుని వాక్యంలో నుంచి నిన్న వాక్యము అంటే బైబిల్ స్టడీలో నాకు తెలిసి ఇందులో ఉన్న వాళ్ళు మ్యాక్సిమం లేరు అనుకుంటా. బైబిల్ స్టడీలో అందులో ఉన్న వాళ్ళు చాలామంది లేరు అనుకుంటా. సమయాన్ని, కాలములను, సమయములు దేవుడు తన స్వాధీనం అందించుకున్నవాడు. అంతేకాదు కాలములను, సమయములను మార్చేవాడు. కాలాన్ని, సమయాన్ని సృష్టించినవాడు. అంతేకాకుండా ఈ సమయమును పోనీయక సద్వినియోగం చేసుకోమంటాడు. జ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె నడుచుకోండి. ఇవి యాక్చువల్గా నిన్న సాయంకాలం మనం ధ్యానించిన బైబిల్ స్టడీ అది. అలాగే ట్యూస్డే మంగళవారం సాయంకాలం అనగా సండేకి సంబంధించిన మెసేజ్ రిలీజ్ అయింది. దాంట్లో హార్డనింగ్ ఆఫ్ ద హార్ట్, ఫరో యొక్క హృదయం కఠినపరచబడే దశలు, ఇక 8 విషయాలు మాట్లాడుకున్నాం. ఒకవేళ ఇప్పటిదాకా అది వినకపోతే వినండి. ఐ డోంట్ థింక్ నిన్న బైబిల్ స్టడీ అయితే మీకు ఎవరికి దొరకదు. నిన్న బైబిల్ స్టడీ మీరు మిస్ అయినట్టే. ఇక ఈ రోజుకి సంబంధించిన భాగాన్ని జ్ఞాపకం చేస్తాను.
నిన్న మాట్లాడిన అంశంలోని యొక్క కంటిన్యూషన్ మాట్లాడతాం. ఇందులో మనం గమనించాల్సినటువంటి విషయం ఏంటంటే ద టైమ్ ఈజ్ మనీ, ద టైమ్ ఈజ్ లైఫ్ అని నేను మాట్లాడుకున్నాం. దాని కంటిన్యూషన్ మాట్లాడతాను. నిర్గమాకాండం 12వ అధ్యాయం 2వ వచనంలో దిస్ మంత్ షల్ బి ఫర్ యూ ద బిగినింగ్ ఆఫ్ ద మంత్స్. అన్ని నెలలకు ఈ నెల మొదటి నెల. అన్ని నెలలకు ఈ నెల మొదటి నెల. అయితే ఇక్కడ ఒక విషయాన్ని జ్ఞాపకం చేస్తాను. ఈ యొక్క నెలలను చూసే విధానం, దేవుడు మనకి సమయాన్ని ఎందుకు ఇచ్చాడు, ఈ సమయాన్ని మనం ఎలా చూడాలి అనే దాని గురించి జస్ట్ ఒక మాటని ఈ సమయానికి మీకు జ్ఞాపకం చేస్తాను. చూడండి ఒకసారి. సమయము యాక్చువల్గా చంద్రమానం, చంద్రుని యొక్క కదలికలు బట్టి, చంద్రుని యొక్క ఒక పరిభ్రమణం అనగా ఒక సర్కిల్ని బట్టి మనకు ఒక నెలగా నిర్ణయించబడుతుంది. దాన్ని ఒక మాసం అంటాం. ఈ చంద్రుడు నోమోన్ అనగా ఈ యొక్క హీబ్రూలో మొలెద్ అంటాం. మొలెద్ అనే మాటకి లిటరల్లీ గివింగ్ బర్త్ అని అర్థం, కనడం అని అర్థం, అంటే కొత్తగా జన్మించుట అని అర్థం. మొలెద్ అనే పదంతో అనగా చంద్రుడు ఏమి లేనటువంటి ఆ ఫస్ట్ డే అక్కడి నుంచి ప్రారంభిస్తే చంద్రుడు తన దశలను మార్చుకుంటూ, అంటే భూమి చుట్టూ తిరుగుతూ ఉండడం వల్ల, సూర్యుని చుట్టూ ఒక సర్కిల్, ఒక రౌండ్ తిరగడం వల్ల ఒక మాసం ఏర్పడుతూ ఉంది. అయితే నెలలలో మీకు ఇది మొదటిది. అంటే మీ జీవితాలకు చంద్రుడు ఎక్కడో ఉన్నా చంద్రుని యొక్క ప్రభావం మన వ్యక్తిగత జీవితాల్లో మనం కలిగి ఉంటాం. చంద్రుని బట్టే సముద్రము, చంద్రుని బట్టే ఈ యొక్క ఏమంటామంటే వాతావరణ పరిస్థితులు ఆధారపడి ఉంటాయి. సో చంద్రుడు, సముద్రం, ఈ సముద్రం మీద చంద్రుని యొక్క ప్రభావం ఉంటుంది. అయితే ఈ సముద్రంలో కదలికల్ని బట్టి మన వర్షపాతం ఆధారపడి ఉంటుంది. సో మన డైలీ లైఫ్కి చంద్రుడికి మధ్య, మన డైలీ లైఫ్ మీద సూర్యుడు, చంద్రుని యొక్క ప్రభావం చాలా ఉంటుంది. అయితే ఇవేమీ దైవములు కాదు, కానీ అవి ఆపరేట్ చేయబడుతున్నాయి. అనగా వాటికి ఉన్న కొన్ని స్పెషల్ అథారిటీస్ని బట్టి కొంతమంది వాటినే దైవములుగా భావిస్తారు. కానీ అసలు విషయం ఏంటంటే వాటికి కొన్ని పరిమితులు, కొన్ని స్పెషాలిటీస్ ఇవ్వబడ్డాయి, లిమిటేషన్స్ అండ్ స్పెషాలిటీస్ ఇవ్వబడ్డాయి. అయితే పాయింట్ ఏంటంటే సమయం అనేది ద్వితీయోపదేశకాండంలో 16వ అధ్యాయం 1వ వచనంలో అక్కడ అబీబు నెల అని రాసి ఉంటుంది. అబీబు నెల అనే మాటకి అర్థం ఏంటంటే హా అవీవ్ అని రాసి ఉంటుంది. హా అవీవ్ 16వ అధ్యాయం 1వ వచనం ద్వితీయోపదేశకాండం. అక్కడ నెలలో మీకు మొదటిది అని ఇక్కడెక్కడైతే వ్రాయబడి ఉందో, అనగా ఫస్ట్ మంత్ గురించి, అందులో ఫస్ట్ డే గురించి మాట్లాడుతూ, యూ షల్ అబ్జర్వ్ ద మంత్ ఆఫ్ రైపనింగ్ అండ్ పర్ఫామ్ పెసక్, ఈ యొక్క పస్కాని ఆచరించమని. సో పస్కాలోకి వెళ్ళాలి అంటే దానికంటే ముందు కొత్త నెల మారి ఉండాలి, అనగా నెల మార్పు నూతనపరచబడి ఉండాలి, సమయము నూతనపరచబడి ఉండాలి. సో ఇశ్రాయేలీయులు ఐగుప్తులో ఉండగానే దేవుడిచ్చిన ఆజ్ఞ తమ యొక్క నెలలను నూతనపరచుకోవడం, లేదా తమ సమయాన్ని నూతనపరచుకోవడం. అయితే విషయం ఏంటంటే దీన్ని ఆధారం చేసుకొని పౌలు సమయం పోనీయక అని వాడడం, లేకపోతే సొలొమోను మాట్లాడుతూ ప్రసంగికులు ప్రతిదానికి సమయం కలదు అని చెప్తూ, తర్వాత సోమరితనానికి ఈ యొక్క సమయాన్ని వ్యర్థపరిచేవాడిని సోమరివాడు అని, లేకపోతే సమయాన్ని కేర్ చేయని వ్యక్తి. అయితే ఇక్కడ గమనించండి ఒకసారి. నా పాయింట్ ఏంటంటే సమయము మన జీవితాల్లో ఎలా పనిచేస్తుంది.
అయితే 16వ అధ్యాయం 1వ వచనం ద్వితీయోపదేశ కాండంలో ద ద సీజన్ ఆఫ్ రైపనింగ్, ద మంత్ ఆఫ్ రైపనింగ్ అని ఉంది. అంటే అర్థం ఏంటంటే అవీవు నెల అని మనకి తెలుగులో రాస్తుంది. బట్ అవీవు అనే మాటకి మీనింగ్ ఏంటంటే ఈ యొక్క వసంతకాలానికి వసంతకాలము లేదా కోతకాలము అనే అర్థాలు వస్తాయి. అంటే స్పెసిఫిక్ సీజన్, అది పస్కాకి ముందు ఉండే ఒక సీజన్. సో నెలని మార్చుకోకుండా అనగా సమయాన్ని నూతన పరచుకోకుండా మనం పస్కాను అనుభవించలేము, పస్కాను ఆచరించలేము. అంతేకాదు పస్కా అనే ఆత్మ సంబంధమైన అనుభవంలోకి వెళ్ళకుండా విడుదల, విమోచన అనుభవించలేం. క్రీస్తు యేసు యొక్క బలియాగము పస్కాకి గుర్తు, లేకపోతే పస్కా రోజున ప్రభువైన యేసుక్రీస్తు యొక్క శిలువ కార్యాన్ని మనం చూస్తాం. సరే, ఇక ఈరోజు నేను మాట్లాడాలనుకున్న విషయంలోకి వెళ్ళిపోతాం డైరెక్ట్గా. పాయింట్ ఏంటంటే ఈ యొక్క రైపనింగ్ అనే దాంట్లో, మంత్ ఆఫ్ రైపనింగ్ అనే ఆ మాటలో గ్రెయిన్ లేకపోతే ఈ యొక్క ధాన్యము చేతికొచ్చేది, యవల కోత జరిగే సమయం అన్నమాట. తర్వాత ఈ యవల కోతకి రావడానికి సూర్యుని యొక్క శక్తి, తర్వాత వాతావరణ ప్రతికూలతలు, అనుకూలతలు, తర్వాత వాతావరణ అనుకూలతలు, అంతేకాకుండా సోలార్ ఇయర్కి కంపేర్ చేస్తూ మాట్లాడుతున్నాం. అయితే దాన్ని సరిగా మనము ద చేంజ్ ఆఫ్ ద సీజన్, ఇక హార్వెస్ట్ని అండ్ రైపనింగ్ అనే వర్డ్ని, లేకపోతే ఇక స్ప్రింగ్, వసంతకాలం అని, ఈ మూడింటిని మనం అనుభవించాలి అంటే వీ హ్యావ్ టు అండర్స్టాండ్ ఏ కాలంలో మనం ఉన్నామో, ఎలాంటి సీజన్లో మనం ఉన్నామని తెలియాలి. అంతేకాకుండా ఇప్పుడు మనమున్న స్థితి నుండి రోజు ఉన్నదే ఉంటుంది, లేకపోతే రోజు జరిగిందే జరుగుతుంది, ఇలాగే జరుగుతూ వెళ్ళిపోతుంది. బుద్ధిహీనులు, అపహాసకులు అంటారట, ప్రభు రాకడను గురించిన వాగ్దానం ఏమాయను, సమస్తము సృష్టి ఆరంభం నుంచి ఉన్నట్టుగానే ఉంది కదా అంటారంట. అంటే విషయం ఏంటంటే సమయాన్ని మర్చిపోయేవారు అపహాసకులు, సమయాన్ని పట్టించుకొని వారు అపహాసకులు, సోమరులు, లేదా సమయాన్ని పట్టించుకొని వారు, సమయాన్ని వ్యర్థపరిచేవారు అజ్ఞానులు, మూర్ఖులు అనే ఇలాంటి బైబిల్ సంబోధనలు ఇవన్నీ కూడా. సరే, సమయం నూతనపరచబడ్డం అనే దాన్ని ఇబూర్ హషానా అంటాం. ఇయర్ నూతనపరచబడ్డం, ఈ ఇబూర్ హషానా అనే మాట, దీన్ని అనుభవించడం. సో దీంట్లో మనకున్నటువంటి విషయాలు. సో ఇంకో మాట ఏంటంటే ఈ ఇబూర్ హషానా అనేది క్యాల్కులేషన్ ఆఫ్ టైం, సమయాన్ని క్యాల్కులేట్ చేసుకునేవారు నూతనపరచబడ్డ, ఇది ఒక నూతన దినము అనే ఒక నూతన దినంగా చూస్తారు, నూతన దినము అనే అంశాన్ని అర్థం చేసుకుంటారు. తర్వాత ఈ యొక్క కిదూష్ హకోదేశ్ అంటే నెలని నూతనపరచుట, నెలను పవిత్రపరచుట అంటాం దాన్ని. అనగా యాక్చువల్గా ఇందాక మనం చదివిన వాక్యం ఉంది కదా, అంటే నిర్గమాకాండం 12వ అధ్యాయం 2వ వచనంలో నెలల్లో మీకు ఇది మొదటిది అని మనకు రాస్తుంది. అందులో నుంచే కిదూష్ హకోదేశ్ అంటే అర్థం ఏంటంటే, అంటే మీ సమయాన్ని నూతనపరచుకోండి, ఫ్రమ్ నవ్ ఫోర్త్, ఇప్పటి నుంచి కొత్త నెల ప్రారంభం అవుతుంది అని చెప్తున్నారు. నూతనపరచుకోవడం అనేది మనకు అర్థం కావాలంటే సమయాన్ని లెక్కించడం తెలిసి ఉండాలి. దీన్నే మోషే ప్రార్థన చేస్తూ మా దినములు మాకు లెక్కించుటకు నేర్పుము అని అడుగుతారు. తర్వాత ఈ యొక్క విడుదల, లిబరేషన్ అంటాం. ఈ యొక్క ఇశ్రాయేలు యొక్క విమోచన, విడుదల, ఈ యొక్క సమయాన్ని లెక్కించుట, తర్వాత సమయాన్ని నూతనపరచుట అనే దాంట్లో రెండు కలిపి అవి పనిచేస్తాయి. తర్వాత చూడండి ఒకసారి, ఈ సమయం మనల్ని ఏమేం చేస్తుందో కొన్ని మాటలు మీకు ఫాస్ట్గా జ్ఞాపకం చేస్తాను. ఇదే సమయాన్ని హీబ్రూ భాషలో దమీమ్ అని కూడా పిలుస్తాం. దమీమ్ అంటే ఒక పక్కన బ్లడ్స్, సోల్స్ అని అర్థం, రక్తము అని అర్థం. అలాగే దమీమ్ అనే మాటకి ఇంకోటి మనీ అని కూడా అర్థం. దమీమ్ అంటే లైఫ్, దమీమ్ అంటే మనీ. సో మానవుని యొక్క జీవనం అంటే టైమ్ ఈజ్ లైఫ్, టైమ్ ఈజ్ మనీ అని చెప్తా ఉన్నాను. తర్వాత చూడండి ఒకసారి, నా పాయింట్ ఏంటంటే ఇక్కడ
ఓకే. నంబర్ 1, ఎవ్రీ మూమెంట్ ఇన్ టైమ్ రిప్రజెంట్స్ ఆపర్చునిటీ. దేవుడు మనకిచ్చిన ప్రతి సమయము అందులో ఒక అవకాశం ఉంటుంది. సమయంలో ఏమేమి ఉంటాయి? సమయము దేవుని యొక్క కృపను బట్టి సమయము మన జీవితాల్లో ఏవే విషయాల్లో పనిచేస్తాం. నంబర్ 1, ఎవ్రీ మూమెంట్. దేవుడు మనకిచ్చే నూతనమైన ప్రతి సమయం, క్రొత్త దినంలోకి వచ్చాం, క్రొత్త గడియలోకి వచ్చాం, క్రొత్త దినంలోకి వచ్చాం. అందులో మొదటిది రిప్రజెంట్స్ అన్ ఆపర్చునిటీ. అదొక అవకాశంగా మనకి ఇవ్వబడతాం. అంతేకాదు, ఇట్ రిప్రజెంట్స్ అవర్ ఎబిలిటీ టు కనెక్ట్ టు హషం. దేవునితో కనెక్ట్ అయి ఉండడం కోసం మన యొక్క సామర్థ్యాన్ని, మన యొక్క శక్తిని ఈ సమయము రిప్రజెంట్ చేస్తూ ఉంది. అంటే దేవుడు నీకు ఒక సమయం ఇచ్చాడంటే దేవుడికి స్తోత్రం కలుగును గాక. నిన్న సాయంకాలం బైబిల్ స్టడీలో ఒక ఉపమానాన్ని జ్ఞాపకం చేస్తాను. ఆ ఉపమానం వచ్చేసి ఇప్పుడు అదంతా నేను చెప్పలేను, కానీ దేవుడు మనకి ఒక రోజుకి $86,400 మన అకౌంట్కి యాడ్ చేస్తాడు. ఒకసారి చెప్తాను, $86,400. అంటే అదేంటంటే మనిషి యొక్క జీవితంలో ఒక దినానికి సంబంధించిన 86,400 సెకండ్లు దేవుడు నీ కొరకు మరొక డిపాజిట్ని మన జీవితానికి ఇచ్చాడు. అయితే నా పాయింట్ ఏంటంటే, గమనించండి ఒకసారి, ఈ టైం అనేది అదొక ఆపర్చునిటీ. అంతేకాదు, అందులో దేవునితో కనెక్ట్ అవ్వడానికి, దేవునితో రీకనెక్ట్ అవ్వడానికి అది మనలో ఉన్న సామర్థ్యాన్ని తెలియజేస్తుంది. అందుకని మనకు సమయం ఇవ్వబడింది. తర్వాత మనం ఎక్కడైతే అండ్ వాట్ వీ ఫెయిల్ టు అండర్స్టాండ్. ఒకసారి ఈ మాట చూడండి ఒకసారి. మూడోది, అండ్ వాట్ వీ ఫెయిల్ టు అండర్స్టాండ్ ఈజ్ దట్ ఎవ్రీ మూమెంట్ ఇన్ టైమ్ విల్ బీ రిలీవ్డ్ ఇన్ ఇట్స్ యాంప్లిఫైడ్ స్టేట్ ఇన్ ఉలాం హబా. ఈ మాటకు అర్థం ఏంటంటే, మనం ఎక్కడైతే ఒక రోజును, లేకపోతే ఒక దేవుడు మనకిచ్చినటువంటి సమయాన్ని మనం మిస్ చేస్తే, ఇక్కడ ఒక దినము జీవించామంటే ఉలాం హబా. ఉలాం హబా అంటే తెలుసా? ఎవరు చెప్తారు? ఉలాం హబా అంటే ఏదో క్వశ్చన్ అడిగితే మనం ఉన్నామా లేదా చెప్పండి. ఉలాం హబా అంటే రానున్న కాలం, రాబోయే యుగం. రాబోయే యుగం. ఇంకా హెవెన్. హెవెన్ హెవెన్ నిత్యజీవము అని చెప్పాలి. సో రాబోయే యుగం, నిత్యజీవం. సో మనం నెక్స్ట్ జీవించబోయే జీవితం. గమనించండి ఒకసారి, మనం ఇక్కడ జీవించే ఒకరోజు ఓలాం హబాలో అది యాంప్లిఫై చేయబడుతుంది. అంటే ఇక్కడ మనం ఒకరోజు జీవించామంటే ఈ ఒక్కరోజు జీవితం మన నెక్స్ట్ లైఫ్లోకి అది ఎలా ఉండబోతుందో అది యాంప్లిఫైడ్. అంటే సమయం కొద్దిగా ఉంది అంటే, సమయం కొద్దిగానే ఎందుకు ఉంది అంటే, ఆ కొద్దిగా ఉన్న సమయము రాబోయే యుగానికి, ఏదైతే రాబోయే దినాల్లో ఏవైతే ఘనమైనటువంటి రోజులు మనం చూడబోతాం, నిత్య జీవం అంట కదా, ఈ రోజు మనం జీవించిన జీవితం నిత్య జీవాన్ని ప్రభావితం చేస్తుంది. అది యాంప్లిఫైడ్ స్టేటస్లో ఉంటుంది. మళ్ళీ చెప్తాను, గమనించండి ఒకసారి. ఒకవేళ ఇక్కడున్న ఒక రోజు నేను వేస్ట్ చేస్తానంటే, ఈ వేస్ట్ చేసిన ఈ సమయము నా నిత్య జీవం మీద అది ప్రభావితం చేస్తుంది. నిత్య జీవాన్ని ప్రభావితం చేస్తుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. సో పాయింట్ ఏంటంటే, ఈ మొదటిది సమయం అనేది దేవుడు మనకు అనుగ్రహించిన సమయము అనే అంశం ఏదైతుందో, సమయం అనేది మొదటిగా దేవుడు మనకిచ్చిన ఆపర్చునిటీ, ఒక అవకాశం దేవుడు మనకిచ్చాడు. ఒకటి. రెండవ విషయం ఏంటంటే,
అది దేవునితోని తిరిగి రీకనెక్ట్ అవ్వడానికి అదొక మనలో ఉన్న సామర్థ్యాన్ని తెలియజేస్తుంది. మన మీద దేవునికి ఉన్న నమ్మకత్వాన్ని తెలియజేస్తుంది. అది చెప్తాను, దేవునికి మన మీద నమ్మకం ఉంది. దేవుడు నిన్ను నమ్మి నీ జీవితంలో 86,400 సెకండ్లు ఇంకొక రోజు యాడ్ చేశాడు. ఆ సజీవుల లెక్కలో మనం ఉన్నామంటాం కదా. ఈ సజీవుల లెక్కలో మనం ఎందుకున్నాము, ఎలా ఉన్నాము అంటే దేవుని యొక్క కృపను బట్టి ఇంకొక దినం మన జీవితానికి యాడ్ చేయబడిందంటే ఫస్ట్ అందులో దేవుడు మనకు అనుగ్రహించే కృప, తర్వాత దేవుడు మన మీద పెట్టుకున్న నమ్మకత్వం తెలియజేస్తుంది. అంటే మనల్ని ఆయన ఎంత నమ్ముతున్నాడు. పౌలు అంటాడు, ఈ పరిచర్య దేవుడు నాకు ఎందుకు ఇచ్చాడంటే ఆయన నన్ను నమ్మాడు అంటాడు. దేవుడు నన్ను నమ్మి, పూర్వం దూషకుడును హింసకుడును హానికరుడైన నన్ను నమ్మి ఈ పరిచయం అప్పగించినందుకు నేను కృతజ్ఞత చెల్లిస్తున్నాను దేవునికంటే, కృతజ్ఞుడనై ఉన్నా, అలాగా నిరంతరము కృతజ్ఞత చెల్లిస్తూ ఉన్నాను నేను అంటాడు. అలాగే ఇక్కడ కూడా దేవుడు ఇంకొక రోజు ఇచ్చాడంటే దేవుని అందరి భయభక్తులు కలిగి కృతజ్ఞతాపూర్వకంగా దేవుని శ్రద్ధలో మనము నిందారహితంగా జీవించడం కోసం ఇంకో దినం ఏర్పడింది. తర్వాత ఆ దినం యొక్క ఉద్దేశం ఏంటంటే టు రీకనెక్ట్. అది దేవునితో రీకనెక్ట్ అవ్వడానికి నరులను మంటికి మార్చున్నాడు దేవుడు. నరులారా తిరిగి రండి అని పిలుస్తున్నాడు. అంటే తిరిగి రండి అంటే మళ్ళీ తిరిగి రమ్మని కాదు, కానీ ఇక్కడ ఉండగానే దేవుని తట్టు తిరగమని అర్థం. నరులను మంటికి మార్చినప్పుడు ఈ మంటి శరీరాల్లో నివసిస్తున్న నరుడు దేవుని తట్టు తిరుగుతూ ఉండడం అనేది దేవుని చిత్తం. 90వ కీర్తనలో దీన్ని ముందు పెట్టి మోషే ప్రార్థన చేస్తూ దినములు లెక్కించడం మాకు నేర్పించమని అడుగుతాడు. జ్ఞాన హృదయం మాకు కలుగునట్లు దినములు మాకు లెక్కించడం నేర్పించు. అయితే గమనించండి ఒకసారి, ఇక్కడ మనం జీవించే అతి తక్కువ సమయం రాబోయే నిత్య జీవంలో అది యాంప్లిఫైడ్ స్టేటస్లో ఉంటుంది. అంటే యాంప్లిఫైడ్ అంటే ఒక చిన్న స్వరం, ఒక యాంప్లిఫైర్ ఎలాగైతే పెద్ద స్వరంగా యాంప్లిఫై చేస్తుందో, ఇక్కడ మనం జీవించే కొంతకాలం లేకపోతే ఒక దినము రాబోయే నిత్య జీవంలో అది కొన్ని సంవత్సరాలుగా మారబోతుంది. అంటే ఈ ఒక్క దినము నేను దేవుని సన్నిధిలో నిందారహితంగా జీవిస్తే, నీతిమంతునిగా నేను జీవిస్తే, దేవునికి ఇష్టంగా దేవుని చిత్త ప్రకారం నేను జీవిస్తే, దేవుని చిత్తంను గ్రహించుటకు మనసు మార్చుకొని రూపాంతరం పొంది ఆయన చిత్తం ఏంటో గ్రహించి మంటికి ఒక్కటంలో నేను జీవించడం ద్వారా, ఈ గుడారంలో ఇక్కడ జీవించడం ద్వారా రాబోయే కాలంలో కొన్ని సంవత్సరాల జీవితాన్ని నేను ప్రభావితం చేసుకుంటున్నాను. అది చేసుకోవడం కోసం సామర్థ్యం ఇవ్వబడింది. ఆ సామర్థ్యం మనం మంటి ఘటాల్లో నుండి దేవుని తట్టు తిరగడానికి ఇవ్వబడింది. చివరిగా ఈ మాట చదువుకొని ముగించుకుందాం. చూడండి ఒకసారి, ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయం 15వ వచనాన్ని జ్ఞాపకం చేసుకొని చదువుకొని మనం ముగించుకుందాం. చదువుతాను చూడండి ఒకసారి. ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయం 15వ వచనం. దినములు చెడ్డవి కనుక మీరు సమయమును పోనీయక సద్వినియోగం చేసుకొనుచు అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె నడుచుకున్నట్లు జాగ్రత్తగా చూచుకొనడి. ఇందు నిమిత్తము మీరు అవివేకులు కాక ప్రభు యొక్క చిత్తం ఏమిటో గ్రహించుకోండి. అంటే దేవుని చిత్తం ఏంటో ఎరగకపోవడం. దేవుని చిత్తం ఎలా తెలుస్తుంది? దినములు చెడ్డవి కనుక సమయాన్ని పోనివద్దు, సమయాన్ని వ్యర్థంగా పోనివద్దు, సద్వినియోగం చేసుకోవాలి. అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె నడుచుకోవాలి. అయితే సద్వినియోగం చేసుకుంటా జ్ఞానంగా నడుచుకుంటా అనేది 17వ వచనంలో, అవివేకులు కాక అజ్ఞానుల వలె అవివేకులు కాకుండా ఏం చేస్తామంటే ప్రభువు యొక్క చిత్తం ఏంటో గ్రహించుకొనుడి. ఇదే మాటని ఎఫెసీ పత్రికలో రోమీలకు రాసిన పత్రిక 8వ అధ్యాయంలో 12వ అధ్యాయంలో చూస్తాం. దేవుని చిత్తం ఏంటో తెలుసుకోమంటాడు. ప్రభువు చిత్తం ఏంటో ఎరుగుట. గమనించండి ఒకసారి. ఇందు నిమిత్తం మీరు అవివేకులు కాక ప్రభు యొక్క చిత్తం ఏంటో గ్రహించుకోండి. ఉత్తమము, అనుకూలము, సంపూర్ణమై ఉన్న దేవుని చిత్తం ఏదో గ్రహించి తెలుసుకుంట ద్వారా మనస్సు మారి రూపాంతరం పొందమంటాడు. ఇక్కడ అదే విషయాన్ని మాట్లాడుతూ, మరియు మద్యముతో మత్తులై ఉండకుడి, దానిలో దుర్వ్యాపారము కలదు, అయితే ఆత్మపూర్ణులై ఉండుడి, ఒకరినొకడు కీర్తనలతోనూ సంగీతములతోనూ ఆత్మ సంబంధమైన పాటలతోనూ హెచ్చరించుచు మీ హృదయములలో ప్రభువును గూర్చి కీర్తించుచు మన ప్రభువైన యేసుక్రీస్తు పేరిట సమస్తమును గూర్చి తండ్రి అయిన దేవునికి ఎల్లప్పుడూ కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు క్రీస్తునందరి
భయముతో ఒకరికొకడు లోబడి ఉండు, ఒకరికొకడు లోబడి ఉండండి. సో ఈ మాటలన్నీ చెప్పక ముందు, అంతకుముందు మీరు చీకట్లో ఉన్నారు, ఇప్పుడు ఆశ్చర్యకరమైన వెలుగులోకి వచ్చారు అని చెప్తాడు. ఈ వెలుగులోనికి వచ్చిన వారు జ్ఞానుల వలె నడుచుకొనుట అంటే దేవుని చిత్తం ఏంటో తెలుసుకోమని అర్థం. సో దేవుని చిత్తం ఎక్కడ తెలుసుకుంటామంటే ఆయన వాక్యమును ధ్యానించుట ద్వారా, ఆయన వాక్యమును గ్రహించుట ద్వారా, ఆయన వాక్యమును ఆ వాక్య ధ్యానంలో తప్ప, బైబిల్ స్టడీ తప్ప దేవుని చిత్తం మనకు ఇంకెక్కడి నుంచి కూడా తెలియదు. ఒకవేళ మన కళ్ళలో తెలిసిన వాక్యాన్ని ఆధారం చేసుకునే ఆ కళ్ళన్నీ ఉంటాయి తప్ప ఆ వాక్యానికంటే దాటి నీకు కొత్తగా ఇంకేమి రాదు. అంతేకాదు ఇంకో విషయం ఏంటంటే దేవుని వాక్యం సంపూర్ణమై ఉన్నది. వాక్యం అంతా సంపూర్ణమైన తర్వాత దేవుడు మళ్ళీ నీ దగ్గరకు వచ్చి కొత్తగా ఇంకో వాక్యం ఇవ్వడం. అలాగే దేవుని చిత్తం ఏంటో వాక్య ధ్యానంలో తెలుస్తుంది. ప్రార్థన చేస్తాం, కళ్ళు మూసుకుందాం ఒకసారి. తనలోంచి కళ్ళు మూసుకొని ఇంకొక దినము దేవుని సన్నిధిలో జీవించడానికి, ఆయన దృష్టికి ఇష్టలుగా జీవించడానికి మనల్ని మనము అప్పగించుకుందాం. పరమ తండ్రి మా దేవ, కృతజ్ఞతాస్తుతులు స్తోత్రం చెల్లిస్తాం. మీ ఘనమైన అద్భుతమైన ఆశ్చర్య కార్యములు మా ఎడల ఇంతవరకు విస్తరింపజేసిన మీ గొప్ప ఇదిగో కృపను బట్టి కృతజ్ఞతాస్తుతులు స్తోత్రం 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 చెల్లిస్తున్నాము తండ్రి. మీకే వందనాలు. ఈ సమయంలో నా ప్రభ మా పక్షంగా చేయబడిన ఇదిగో ప్రతి అద్భుతము ఆశ్చర్యకార్యము ఉపకారములన్నిటిని బట్టి వందనాలు స్తుతులు స్తోత్రం చెల్లిస్తా ఉన్నాను. ఇదిగో మీ మహాకృపను బట్టి, మీ కనికరను బట్టి మీకు వందనాలు. ఈ సమయంలో నేను ప్రభా మీ యొక్క సన్నిధి మా ఎడల విస్తరింపజేసిన మీ యొక్క కృపను బట్టి కృతజ్ఞతాస్తుతులు స్తోత్రం చెల్లిస్తున్నాను. మీ నామమునకే ఘనత మహిమ ప్రభావం ఆరోపిస్తున్నాను. దాంతో పాటు ఏకీవించిన ప్రతి ఒక్కరి కోసం ప్రార్థన చేస్తున్నాను. ఇదిగో ఈ సమయంలో దీవించి ఆశీర్వదించి స్థిరపరచండి. దేవా మీకు వందనాలు. మీ యొక్క సన్నిధి కొరకు ప్రార్థన చేస్తున్నాం. ఈరోజు ఇదిగో ఈ దినము సమయమును పోనీయక, వ్యర్థముగా పోనీయక, అజ్ఞానుల వలె కాక, అవివేకుల వలె కాక, జ్ఞానుల వలె నడుచుకొనొచ్చు మీ పట్ల, వారి పట్ల మీ యొక్క చిత్తము గ్రహించుటకు మనస్సు ప్రతి ఒక్కరికి దయచేయమని ప్రార్థిస్తున్నాం. మీ సన్నిధిని మీ బిడ్డలకు తోడుగా ఉంచమని ప్రార్థిస్తున్నాం. మీ గొప్ప కార్యాలు, మహత్కార్యాలు, సూచక్రియలు మీ సన్నిధిలో మీ బిడ్డల పక్షంగా విజ్ఞాపన చేస్తున్నాం. మీ బిడ్డల పక్షంగా జరిగించమని వేడుకుంటున్నాను. ఈ దినం ఏకీవించిన వారి కొరకు ప్రత్యేక ప్రార్థన చేస్తున్నాను. ఉద్యోగం అవసరం ఉన్న వారికి ఉద్యోగం అనుగ్రహించండి. ఆర్థిక సంబంధమైనటువంటి ఇబ్బందుల్లో ఉన్న వారిని దర్శించి ఇదిగో మీ యొక్క సన్నిధిని తోడుగా ఉంచి మీ ఆశ్చర్యకార్యాలు జరిగించి వారి ఎదుట ఆపర్చునిటీస్ని ఓపెన్ చేయమని ప్రార్థిస్తున్నాం. అలాగే ప్రత్యేకంగా ప్రార్థన చేస్తున్నాను. మీ యొక్క సన్నిధి, సహాయము, కాపుదల, భద్రత ప్రతి ఒక్కరికి అనుగ్రహించండి. ఎవరైతే అనారోగ్యంతో ఉన్నారో వారి కోసం నేను ప్రార్థన చేస్తూ ఉన్నాను. సంపూర్ణమైన ఇదిగో ఆరోగ్యం మీ బిడ్డలకు కలుగజేయమని ప్రార్థిస్తున్నాను. మీ సన్నిధి తోడుగా ఉంచమని వేడుకుంటూ క్రీస్తు గొప్ప నామన ఒక్కొక్కరిని మీ సన్నిధి పడుతూ వారి యొక్క వెల్ బీయింగ్ కొరకు, వెల్నెస్ కోసం, వారి యొక్క క్షేమాభివృద్ధి కోసం మీ సన్నిధిలో విజ్ఞాపన చేస్తూ నజరేయుడైన యేసుక్రీస్తు నామమున ఈ ప్రార్థన అడిగి బ్రతిమాలి వినంత వేడుకొంచున్నాం తండ్రి. ఆశీర్వాదం మా మీద పాట, ఆశీర్వాదంతో సెలవు తీసుకో. మన తండ్రి అయిన దేవుని ప్రేమయు, కుమారునికి కృపయు, పరిశుద్ధాత్మ దేవుని ఆదరణ, నిన్న సహవాసము, సమాధానము
నిబంధన సాక్ష్యము అభిషేకం కూడిన మనందరికీ సార్వత్రిక సంఘం అంతటికి సదాకాలం దేవుడు తోడై ఉండి నడిపించి ఆయన వాక్యంలో స్థిరపరచును గాక. ఆమేన్. ఆమేన్. ఈ వందనాలు. షాలోమ్. షాలోమ్ అండి, అందరికీ ప్రేస్తున్నారు. షాలోమ్ షాలోమ్. అందరికీ. అందరికీ వందనాలు. అందరికీ షాలోమ్. శాతం అండి. అందరికీ వందనాలు. షాలోమ్. అందరికీ షాలోమ్. గారు అందరికీ షాలోమ్.